ఇంకేం లేదు. ఇప్పుడు మనకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ అంటే ఏంటి? డిప్రిషియేషన్ అంటే ద రేట్ అట్ విచ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక ట్రాక్టర్ కొన్నాం. ఓకే, ట్రాక్టర్ కొన్న ఇనీషియల్ డేస్లో ఇనీషియల్ ఇయర్స్లో దాని నుంచి వచ్చే ప్రాఫిట్ అనేది మనకి హై ఉంటుంది. ఓకే, ఇయర్స్ పెరిగే కొద్దీ ఫస్ట్ ఇయర్లో ఇంత ఉంది, అలా ఇయర్స్ పెరిగి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్ అలా పెరిగే కొద్దీ నువ్వు కొన్న యాసెట్, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ట్రాక్టర్ అనే యాసెట్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ తగ్గే దాన్ని డిప్రిషియేషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే ఒక ఫార్మర్ అనేవాడు ఒక ట్రాక్టర్ కొన్నాడు. ఆ ట్రాక్టర్ యొక్క కాస్ట్ 15 lakh. ఇది మనకి ఇనీషియల్ కాస్ట్లోకి వస్తుంది. దాని యొక్క ఎకనామిక్ లైఫ్ టైం అంటే అది ఎన్ని ఇయర్స్ బాగా పనిచేస్తుంది అంటే 10 years పనిచేస్తుంది. ఓకే, ఈచ్ ఇయర్కి దాని యొక్క వాల్యూ ఎంత తగ్గుద్ది అంటే 3 lakhs తగ్గుద్ది అని చెప్పించాడు. ఓకే, ఇప్పుడు మనం దానికి యాన్యువల్ డిప్రిషియేషన్ కట్టాలి ఆ ట్రాక్టర్కి. అంటే ఆ యాసెట్ అనేది ట్రాక్టర్కి యాన్యువల్ డిప్రిషియేషన్ కట్టాలి. అది కట్టడానికి మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. ఏంటది? స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి ఉంటుంది, ఇంకా డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్ మెథడ్ ఉంటుంది. ఈ రెండు స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్గా ఫార్ములా ఏదో ఉంటుంది, అది నీకు ఆల్రెడీ తెలుసు అన్నావు కాబట్టి ఇది వదిలేస్తే ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది దాని యొక్క స్క్రాప్ వాల్యూ అంటారు. అంటే ఒక ఇయర్కి ఎంత తగ్గుద్ది. సో మనకి ఇది టోటల్ మనం పెట్టిన టోటల్ కాస్ట్ మైనస్ ఇది పోతుందంత 3 lakh per year కదా చేస్తే మనకి డిప్రిషియేషనల్ అమౌంట్ వస్తుంది. డిప్రిషియేషన్ వాల్యూ వస్తుంది. 15 lakh మైనస్ 3 lakh 12 lakh మనకి డిప్రిషియేషన్. ఓకే, ఇప్పుడు టోటల్ మనకి 10 years ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇయర్స్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో డిజిట్స్ అంటే మనం ఇప్పుడు చేసే సమ్ ఆఫ్ ది ఇయర్ డిజిట్స్ కదా మెథడ్ పేరు. సో ఫస్ట్ డిజిట్స్ మనం కనుక్కోవాలి. డిజిట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ప్లస్ 1. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నామంటే మొత్తం 10 years కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఉన్నాం. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 9 years ఉన్నాయి కాబట్టి 9 + 1 = 10 అనేది మన యొక్క ఫస్ట్ డిజిట్. అలాగే సెకండ్ ఇయర్కి ఇంకా 8 lives రిమైనింగ్ ఉంటాయి. 8 + 1 = 9. తర్వాత థర్డ్ ఇయర్కి 8, ఫోర్త్ ఇయర్కి 7, ఫిఫ్త్ ఇయర్కి 6, సిక్స్త్, 7th, 8th, 9th టోటల్ 10 years అనేది మనకి టోటల్ యూస్ఫుల్ లైఫ్. సో 5, 4, 3, 2, 1 అంటే ఇలా మైనస్ చేసేయడం కాదు, అంటే డిక్రీజింగ్. నీకు నువ్వు చూసిందంటే ఇయర్కే దాని యొక్క డిజిట్ అని తగ్గిపోతుంది. సో కొన్నిసార్లు నీకు మొత్తం అడగకుండా జస్ట్ 6th yearలో డిప్రిషియేషన్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. 6th yearలోనే తెలియాలంటే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ అవుద్ది. అంటే 6th yearలో ఉన్నాం, ఇంకా రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని? 1, 2, 3, 4 + 1 ఫార్ములా ప్రకారం 5. సో 5 వచ్చింది. సో అలా మనం డిప్రిషియేషన్ డిజిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి సమ్ ఆఫ్ ది డిప్రిషియేషన్ డిజిట్స్ అన్నారు కాబట్టి 10 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 నువ్వు 55 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. ఏదైనా క్యాలిక్యులేట్ ఎలా లెక్క పెట్టకూడదంటే ఫార్ములా ఉంటుంది. ఏంటి ఫార్ములా? n × n + 1/2. ఈ ఫార్ములా యూజ్ చేస్తే n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఎన్ని ఉన్నాయి? 10 × 10 + 1 10+1/2 55 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. 10 × 1 11, 11 × 10 110, 110/2 చేస్తే 55 వస్తుంది. 55 అనేది టోటల్ డిజిట్స్, అది సమ్ ఆఫ్ ది డిజిట్ ఇయర్స్. ఇప్పుడు మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ ఫార్ములా ఏంటి? డిప్రిషియేషన్ అమౌంట్ ఇంటూ ఇది డిజిట్ అంటే రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ + 1. దాన్ని మనం డిజిట్ అనుకున్నాం. ఓకే, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ + 1. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి డిజిట్ ఎంత? 10 డివైడెడ్ బై టోటల్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 55. సో 10/55 ఇంటూ డిప్రిషియేషన్ అమౌంట్ అనేది మనకి 12 lakh వచ్చింది. స్టార్టింగ్ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ వాల్యూ మైనస్
స్క్రాప్ వాల్యూ అంటే 3 lakh ఇక్కడ స్క్రాప్ వాల్యూని మీ క్వశ్చన్ ఏమన్నా నాకు తెలియదు. సో అది చేస్తావు 12 lakh. సో ఇంటూ 12 lakh. ఓకే, నువ్వు ఇది క్యాలిక్యులేటర్లో కొడితే క్యాలిక్యులేట్ చేస్తే నీకు దీని వాల్యూ ఎంత వస్తుంది? 2,18,181 వచ్చింది. ఓకే, ఇప్పుడు నీ డౌట్ ఏంటి, రిమైనింగ్ వాల్యూ ఎలా వచ్చింది, అదే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది అని కదా. సో నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసావు. ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎంత వచ్చింది డిప్రిషియేషన్ వాల్యూ. సో టోటల్ 15 lakhs ఉన్నాయి కదా, టోటల్ అసెట్ వాల్యూలోంచి ఇది మైనస్ చేస్తావు. టోటల్ 15 lakhs కూడా కాస్ట్ వాల్యూ నుంచి డిప్రిషియేషన్ వాల్యూ తీసేస్తే నీకు రిమైనింగ్ ఎంత వస్తుంది బ్యాలెన్స్. క్యాలిక్యులేటర్లో కొట్టు 15 lakh మైనస్ ఇది 2,18,181 కొడితే నీకు ఎంత వస్తుంది అంటే 12,81,818 వస్తుంది. 819 వచ్చేస్తుంది నీకు కన్ఫామ్గా. దాన్ని వీడు డైరెక్ట్గా రాయకుండా 18 అని అప్రాక్సిమేట్ వాల్యూ రాశాడు అంతే. నువ్వు ఇది 18 అని రాసినా 19 అని రాసినా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు సెకండ్ ఇయర్కి డిప్రిషియేషన్ వాల్యూ కట్టాలనుకుంటున్నావు. సో మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తావు. కాకపోతే ఈసారి అంతా డిప్రిషియేషన్ వాల్యూ 9 అనేది ఎలా వచ్చింది? రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత? 1 2 3 4 5 6 7 8 ప్లస్ 1 ఫార్ములా ప్రకారం 9 డివైడెడ్ బై టోటల్ ఇయర్ సమ్ ఆఫ్ ది ఇయర్ డిజిట్ ఇంటూ ప్రతిసారి 12 lakh చేయాలి. 12 lakh చేస్తే నీకు మళ్ళీ ఎంత వస్తుంది? 1,96,363 అలా అప్రాక్సిమేట్ వాల్యూ ఏదో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే స్టార్టింగ్ 15 lakhs నుంచి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ వాల్యూ తీసేస్తే నీకు ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నాం. సెకండ్ ఇయర్ చేసినప్పుడు డిప్రిసియేషన్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు 15 lakhs నుంచి తీయవది ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేసాం అనుకో, అప్పుడు నీకు ఈ ఇయర్ యొక్క రిమైనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అంత ఇప్పుడు 12,81,818లోంచి 1,96,363 తీసేస్తే మీకు 10,85,454 ప్లస్ అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ మళ్ళీ మనం థర్డ్ ఇయర్కి డిప్రిషియేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇయర్ అంతా థర్డ్ ఇయర్ అంటే రిమైనింగ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ లైఫ్ 7 years కాబట్టి ఇంకా థర్డ్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఇంకా నీకు 1 2 3 4 5 6 7 ఇయర్ 7 + 1 8 టోటల్ డిజిట్ ఇయర్ 55 ఇంటూ 12 lakh చేస్తాం. 12 lakh చేస్తే నీకు వాల్యూ వస్తుంది. అండ్ 1,74,543 అంత చిల్లర ఇంకా ఏదో అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ ఇయర్లోంచి ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ నుంచి తీసేస్తే ఇప్పుడు నీకు ఈ ఇయర్ యొక్క రిమైనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అలా ఎవ్రీ ఇయర్కి కడితే నీకు ఎవ్రీ ఇయర్కి డిప్రిషన్ వాల్యూ అనేది ఏమవుద్ది? ఇది మనం చేసేదాన్ని సమ్ ఆఫ్ ది ఇయర్ మెథడ్ ప్రకారం మన అజంప్షన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్కి డిప్రిషియేషన్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, అంటే ఒక ట్రాక్టర్ కొన్న కొత్తలో అది ఇచ్చే ప్రాఫిట్స్ అనేవి హై ఉంటాయి. ఆ ట్రాక్టర్ కొని 10 years లైఫ్ స్పాన్ కదా, 10th ఇయర్కి వచ్చేటప్పటికి దానివల్ల వచ్చే ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో ఇది ఎంత వచ్చిందా అది కిందకి వెళ్ళకపోతే డిప్రిషియేషన్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మీ మెయిన్ డౌట్ ఇది కాబట్టి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? స్టార్టింగ్ 50 lakh మైనస్ ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ వాల్యూ, తర్వాత సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ వాల్యూ. అంటే నీకు అలా చెప్పాలంటే సింపుల్గా ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ వాల్యూ వస్తుంది కదా, ఫస్ట్ ఇయర్కి నువ్వు కట్టినప్పుడు డిప్రిషియేషన్ వాల్యూ వస్తుంది. ఆ డిప్రిషియేషన్ వాల్యూ అనేది టోటల్ కాస్ట్ ఉంది కదా, టోటల్ కాస్ట్ మైనస్ ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ వాల్యూ చేస్తే నీకు ఫస్ట్ ఇయర్ యొక్క రిమైనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, అప్పుడు ఇప్పుడు సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ వాల్యూ వస్తుంది కదా, ఇప్పుడు ఈ రిమైనింగ్ బ్యాలెన్స్లోంచి ఈ సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ వాల్యూ తీసేస్తే నీకు మళ్ళీ ఇంకో రిమైనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. మళ్ళీ థర్డ్ ఇయర్కి డిప్రిషియేషన్ వాల్యూ కడతావు కదా, కట్టినప్పుడు నీకు ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ నుంచి మళ్ళీ డిప్రిషియేషన్ వాల్యూ తీసేస్తే మళ్ళీ ఇంకో అలా నీకు 10 years ఉన్నాయి కాబట్టి 10 years దాకా కడితే నీకు టోటల్ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నువ్వు క్లారిటీగా డిప్రిషియేషన్ వాల్యూ ఎలా తెలుస్తుంది నీకు? డిప్రిషియేషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఓకే, స్క్రాప్ వాల్యూ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 15 lakhs మైనస్ 3 lakhs స్క్రాప్ వాల్యూ. టోటల్ లైఫ్ 10 years. ఓకే, ఫస్ట్ ఇయర్ అదే నార్మల్గా డిజిట్స్ కనుక్కోవాలంటే రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ +1. సో ఫస్ట్ ఇయర్లో టోటల్ 10 years కాబట్టి 9 + 1 స్టార్టింగ్ 10. సెకండ్ ఇయర్లో రిమైనింగ్ 8 కాబట్టి 8 + 1 9. అలా క్యాలిక్యులేట్ చేస్తూ పోతే 10th ఇయర్లో రిమైనింగ్ లైఫ్ 0 + 1
ఇలా 10 + 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 చేస్తే 55 వస్తుంది. ఏంటంటే ఫార్ములా ఉంటుంది n/1/2 ఈ ఫార్ములా యూజ్ చేసిన 55 వస్తుంది. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ వాల్యూ ఫార్ములా ఏంటి? డిప్రిషియేషనల్ అమౌంట్, ఓకే, ఇంటూ డిజిట్ బై టోటల్ డిజిట్ సమ్ చేస్తాను. డిప్రిషియేషన్ అమౌంట్ వస్తుంది. ఓకే, ఇదే ఏం లేదు, చాలా సింపుల్ ఇది, అంతే, అయిపోయింది.